హాయ్ వెల్కమ్ టు దీక్ష ఫ్యాషన్స్. ఈ వీడియోలో నేను స్టిచ్ చేసినవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ. ఇలా అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ప్యారెట్స్ స్టెమ్స్ అంతా. సో దీనికి బ్లౌజ్ సెల్ఫే ఇచ్చారు అండ్ వాళ్ళే వర్క్ ఇచ్చారు. బట్ ఆ వర్క్లో ప్యారెట్ సరిగా మనకు కావాల్సిన చోటు రాలేదు. సో కస్టమర్ చెప్పినట్టే ఓన్లీ ప్యారెట్ని హైలైట్ చేస్తూ మిగతాదంతా ప్లెయిన్ పెట్టి జస్ట్ ఇలా కొంచెం కర్వ్ స్కాలప్ లాగా ఇచ్చాము. ఇంకా వర్క్ ఫ్యాబ్రిక్ మిగిలిన దాన్ని టాజల్స్ యూస్ చేసి ఇలా స్టిచ్ చేసాం. అండ్ స్లీవ్స్కి వాళ్ళు బార్డర్ ఇచ్చారు, అది కూడా కొంచెం క్రాస్గా అప్ అండ్ డౌన్గా ఇచ్చిండ్రు. సో దాన్ని ప్యాచ్ లాగా స్లీవ్స్కి సెంటర్కి వచ్చేలాగా స్టిచ్ చేసామన్నమాట. సో ఓవరాల్ ఇది శారీ. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా, సో నేను చెప్పాను కదా వర్క్ అన్ఈవెన్గా ఇచ్చారనేసి. సో ఆ వర్క్ని మనకి మెయిన్ కనిపించేతాను వచ్చేలాగా వేసుకున్నాను. ఇంకో సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి మనకేం తెలీదు. సో ఇలా కనిపించే చోట వర్క్ వచ్చేలాగా చేసి ఫ్రంట్ ప్రిన్స్ స్కర్ట్ పెట్టి స్టిచ్ చేసామన్నమాట. సో ఇది శారీకి సెల్ఫ్ బ్లౌజ్ని ఇలా ప్యారెట్ హైలైట్ చేస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసాం. ఇది వచ్చేసి ఇంకొక సిల్క్ శారీ అనమాట, ఫ్యాన్సీ సిల్క్ శారీ. సో ఇది ఇలా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ శారీ బార్డర్ వచ్చింది. సో స్టార్టింగ్ రన్నింగ్ అలా లైన్స్ ఉండే ఫ్యాబ్రిక్ ఉంది. సో దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇలా ప్యాచ్ లాగా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్. సో ఒక నెక్ షేప్ ఇచ్చేసి అండ్ దానికి టై చేసుకోవడానికి డోరీస్కి ఆ ప్యాచ్కి ఆ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ ఏది ఉంటుందో అది యూస్ చేసా. అండ్ ఇచ్చిన బార్డర్ని బ్యాక్ సైడ్ పెట్టకుండా స్లీవ్స్కి పెట్టేశాను. అండ్ స్లీవ్స్ ఎండింగ్లో హైలైట్ చేస్తూ అలా లేస్ స్టిచ్ చేశాను, సెల్ఫ్ హైలైటింగ్ లేస్ లాగా ఉంటుందనేసి. సో ఇది ఓవరాల్ ఈ శారీకి బ్లౌజ్ అనమాట. సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా ప్యాచ్ వర్క్ సింపుల్గా స్టిచ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా విగ్రహం ఉంటుంది కదా, సో దానికి క్లాత్ అనమాట. సో దానికి ఇలా స్టిచ్ చేశాను. ఒకటి ఇలా గోల్డ్ లేస్ యూస్ చేసి స్టిచ్ చేసా. వెనకాల ఇలా వెల్క్రో పెట్టాను అనమాట స్టిక్కింగ్కి, స్టాచ్యూకి. సో లూజ్ ఉండకుండా ఉంటుంది. అండ్ ఇంకొక దానికి గ్రీన్ లేస్ యూస్ చేసి కాంట్రాస్ట్గా స్టిచ్ చేశాను. సో ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతోనే స్టిచ్ చేసి లేసెస్ని చేంజ్ చేసే. సో మనం స్టాచ్యూకి వేస్తే ఇలా కోన్ షేప్లో బాగా కూర్చుంటుంది అనమాట. ఇది సాయిబాబా స్టాచ్యూకి స్టిచ్ చేసా. బట్ స్టాచ్యూకి వేసిండే ఫోటో నా దగ్గర లేదు, ఇది వేరే వాళ్ళకి స్టిచ్ చేశాను, నాకు కాదు. సో అదనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ సిల్క్ శారీ. సో ఇలా లైట్ అండ్ కాంబినేషన్ శారీ, పళ్ళు డార్క్ ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా అలా డార్క్ కలర్ ఇచ్చారనమాట. అంత బుటాస్తో ఫుల్ షైనింగ్ ఉంది క్లాత్. సో ఇంకా నేను స్టార్టింగ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారనమాట బ్లౌజ్కి, ఒక బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్. సో బిగ్ బార్డర్లో అది తీసుకొని ఆ కట్ చేసి అలా ప్యాచ్ లాగా స్టిచ్ చేశాను. అండ్ స్లీవ్స్కి కూడా ప్యాచ్ స్టిచ్ చేశాను. మనకి శారీలో ఫ్లవర్ అనేది ఒక ఓల్ షేప్లో వచ్చింది కదా, అందుకని ఆ షేప్ తీసుకొని స్టిచ్ చేశాను. అండ్ టై చేసుకోవడానికి డోరీస్. సో ఫ్రంట్ కూడా ప్రిన్స్ కట్ సెంటర్ హుక్స్ పెట్టి ఒక సైడ్ ఆ ప్యాచ్ అనేది ఇచ్చానమాట, ఇంకొక సైడ్ పళ్ళు వస్తుంది. సో ఇక్కడ మనకు రౌండ్ షేప్ డిజైన్ ఉంది కదా శారీలో, అందుకనేసి నేను కూడా అలా కర్వ్ షేప్ ప్యాచెస్ని తీసుకొని స్టిచ్ చేశాను అనమాట. బట్ చూసిన తర్వాత ఇంకా కొంచెం హైలైటింగ్ కావాలన్నారు. సో అందుకని మళ్ళీ 3D అవుట్లైనర్స్ తీసుకొని జస్ట్ బార్డర్ లాగా మనకి శారీలో ఫ్లవర్స్ లీవ్స్ వచ్చింది కాబట్టి, సో అలా నేను మళ్ళీ 3D అవుట్లైనర్తో గోల్డ్ దాంతో హైలైటింగ్గా ఇలా ఫ్లవర్స్ లీవ్స్ యూస్ చేసి నెక్కి స్లీవ్కి కొంచెం హైలైట్ చేశాను అనమాట. సో ఇది నేను స్టిచ్ చేసినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.